దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 16వ సంకీర్తన 11వ వచనం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషాన్ని పొందుకున్న స్త్రీ హన్న. ఆమె బహుగా దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తున్నారు. బహుగా ఏడ్చుచు, నన్ను మరువక నాకు మగపిల్లని దయచేయము, వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనుచు దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తూ తన దుఃఖాన్ని సన్నిధిలో దేవునికి తెలియచేస్తున్నారు. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనగా హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుణ్ణి కని, నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తిననుకొని వానికి సమూయేలును పేరు పెట్టి పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని కోడిలను తోమెడి పిండిని ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని షిలోహులను మందిరమునకు వచ్చారు. ఒక కోడెను వధించి పిల్లవానిని ఏలి ఎద్దుకు తీసుకుని వచ్చినప్పుడు, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను అని తన కుమారుణ్ణి దేవుని సన్నిధికి ప్రతిష్ఠిత చేసుకున్నారు. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను అని 1 సమూయేలు 2వ అధ్యాయము 21వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. దేవుని సన్నిధిలో దుఃఖానికి బదులు సంపూర్ణ సంతోషాన్ని హన్న దేవుని దయ వలన పొందుకోగలిగారు. ఎన్నో శ్రమలు, వేదనల మధ్య మనం ఆదరణ పొందలేని జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. దేవుని సన్నిధి మాత్రమే మన ప్రతి పరిస్థితిని మార్చగలదండి. దేవుని సన్నిధిలో చేసే ప్రతి ప్రార్థనకు జవాబు పొందుకుంటారు అని హన్న ఉదాహరణగా ఈ దినాన మనకు కనబడుతున్నారు. ఎందరైతే మనుష్యుల దగ్గర చెప్పుకున్న ఆ శ్రమలకు విడుదల పొందనివారు, ఎంత ప్రయాసపడినా మన జ్ఞానం వలన విడుదల పొందనివారు, ఎంత ఖర్చు పెట్టినా డబ్బు వలన సమాధానం లేనివారు, దేవుని యొక్క నామాన్ని ఆశ్రయించి ఆయనను బలమైన దుర్గముగా ఎందరైతే ఆశ్రయిస్తారో వారి జీవితాలలో సంపూర్ణ సంతోషాన్ని దేవుడు కలుగజేస్తారు. వస్తున్న శ్రమలను బట్టి దేవుని పరీక్షలో మనము నిలిచిన వారమై ఒక సమర్పణ కలిగిన జీవితాన్ని హన్నావలే మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు అద్భుతాలు అలాంటి వారి జీవితాల్లో జరిగిస్తారు. ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడయుండి మనల్ని బలపరుచునుగాక. పరిశుద్ధుడైన దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మరి ఒక నూతన దినములోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు, అందును బట్టి మీకు వందనాలు. ఎందరైతే మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో, ఎన్ని సంవత్సరాలుగా ఏ విషయాన్ని గురించి అయితే మొరపెడుతున్నారో, ఎన్నో ఏళ్ళగా హన్న దుఃఖాన్ని గమనించిన దేవా, ఒకానొక దినాన్న ఆమెను జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషాన్ని ఆమె అనుభవించేట్టుగా ద్వారము తెరిచినట్టుగా ఎందరైతే మీ సన్నిధిలో మొరపెడుతున్నారో, కన్నీరు కారుస్తున్నారు, నిస్సహాయతతో ఉన్నారు, ఇక మా వల్ల కాదు అని నలిగిపోతున్నారు, అటువంటి పరిస్థితులన్నిటినీ, అటువంటి వ్యక్తులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకొనండి. వారిని బలపరచండి, ధైర్యపరచండి. నిశ్చయముగా వారి మొరలను మీరు ఆలకించి వారికి శ్రేష్టమైనటువంటి సహాయమును, మేలైన సహాయాన్ని మీరు అందించి వారిని సాక్షిగా వాడుకోమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.